గురుగారు జనరల్‌గా మనం పితృదోషాలు అని వింటూ ఉంటాము. అసలు మనకి పితృదోషాలు ఉన్నాయి అని ఎట్లా తెలుస్తుందంటారు? అంటే ఇంట్లోకి తాపత్రయం వచ్చేసినారే అంటే ఆరోగ్యం బాగలేదు, పెళ్లి కార్యం డిలే వచ్చేస్తుంది, తర్వాత సంతానం ప్రాబ్లము అన్ని తాపత్రయం ఇస్తారు, హెల్త్ బాగలేదు, ఇందుకోసం నివారణ కోసం పితృదేవుడు తాపత్రయం ఇస్తారు. ఓకే. అంటే పితృదోషాలు అంటే అసలు పితృదేవతలకి శాంతి చేయించాలి అని మనకి ఎట్లా తెలుస్తుందంటారు? అంటే మన జాతకం బట్టి తెలుస్తుందా? జాతకాలు చూసి చెప్తారు. ఓకే. అంటే మన జాతకంలో చూస్తే కనుక ఓకే మనకి ఆ శాంతి చేయించాలి అని తెలుస్తుందంటారు. ఓహో! ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయి గురుగారు? ఇప్పుడు మోక్ష నారాయణ బలి, త్రిపిండి శ్రాద్ధ, తిలావనం చేస్తారు. ఇవన్నీ సపరేట్ పూజలా లేకపోతే ఒకే పూజనా? ఒకటే ప్యాకేజ్ లో వచ్చేసి అన్నీ వచ్చేసి మోక్ష నారాయణ బలి పూజలోనే. మోక్ష నారాయణ బలి, త్రిపిండి శ్రాద్ధం, తిలావనం చేసి ఇస్తారు. ఓహో! 3 కలిపి మనకి పితృదోష నివారణ పూజ అంటారు. పితృదోషం, స్త్రీ శాపం వంటి దోషాలకు గోకర్ణంలో మోక్షనారాయణ బలిపూజ సరైన పరిష్కారం. రుణబాధలు, వివాహం, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, చదువులో ఆటంకాలు ఇటువంటి సమస్యలు పదే పదే మిమ్మల్ని బాధ పెడుతుంటే మీకు పితృదోషం, స్త్రీ శాపం ఉన్నట్లే. అన్నింట్లో మీకు ఉన్నత స్థానం దక్కాలంటే ఒక్కటే మార్గం, అదే గోకర్ణంలో మోక్షనారాయణ బలిపూజ. పవిత్రమైన గోకర్ణంలో పితృదోష నివారణ మరియు స్త్రీ శాపం నివారణ పూజా కార్యక్రమాలు జరపబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9182323789.